హాయ్ అండి. ముత్తైదువుకి ఇచ్చే తాంబూలంలో పసుపు, కుంకుమ కూడా ఇస్తూ ఉంటాం కదా! ఈసారి నేను ఒక చిన్న డీఐవై చేశాను. చూస్తున్నారు కదా! B7000 అనే గమ్ యూజ్ చేశాను. ఇది ఈజీగా అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉందండి. ఫెవికాల్ కన్నా చాలా ఫాస్ట్‌గా స్టిక్ అయిపోతుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్‌లోనే కాదు, స్టోన్స్ ఊడిపోయినా కూడా ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు ఈ గమ్‌తో. 2/3 కవర్స్‌లో కుంకుమ, పసుపు కూడా ఫిలప్ చేసేసాను. తర్వాత దీనికి స్క్వేర్ షేప్ రావాలని చెప్పేసి ఈ గమ్‌తో స్టిక్ చేసి, దీనిపైన ఇలాగా గోల్డ్ కలర్ రిబ్బన్ స్టిక్ చేశాను. మొత్తం గమ్ రాయక్కర్లేదండి. ఆ చివర, ఈ చివర మధ్యలో ఒక డ్రాప్ పెట్టి స్టిక్ చేశాను. తర్వాత ఇలాగా 2 మోతీలు కూడా స్టిక్ చేశాను. చూడ్డానికి కైట్ షేప్‌లో వచ్చింది కదా! గోల్డ్ టేప్ తీసుకొని దానికి ఇలా డైమండ్ షేప్‌లో కట్ చేసి టైల్ కింద అతికిచ్చాను. పసుపు, కుంకుమ 2 కలిపేసి ఇలా ట్యాగ్ చేశాను. రెడ్ కలర్ వూలెన్ థ్రెడ్‌తో. తర్వాత గాజులు కూడా ఇస్తూ ఉంటాం కదా! మీరు ఎన్ని గాజులు కావాలంటే అన్ని గాజులు ఇలా నెట్ క్లాత్‌లో పెట్టేసి ఇలా ట్విస్ట్ చేస్తే దగ్గరికి ట్విస్ట్ అయిపోతుంది. అక్కడ చిన్న రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు. థ్రెడ్ పెట్టి చుట్టడం కన్నా చిన్ని రబ్బర్ బ్యాండ్ యూజ్ చేస్తేనే ఈజీగా అయిపోతుంది. తర్వాత ఇలా పైనున్న ఎక్స్‌ట్రా క్లాత్‌నంతా సిజర్స్ పెట్టి కట్ చేస్తాను. తర్వాత ఇలా టైట్ చేస్తే చూడండి ఎంత చక్కగా ఫ్లవర్ షేప్‌లో వచ్చింది కదా! కొన్ని ఇలా మల్టీ కలర్‌లో కూడా చేశాను. ఐడియా కనుక నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి. బాయ్ బాయ్.